ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధులు కలకలాడుతుంది. ముందస్తు పన్ను వసూలు పెరగడం వల్ల 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూలు 19.88% పెరిగి 18.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 17 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూలు 18,90,259 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది. దేశంలో రైలు ప్రయాణికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు మరో 2 ఏళ్లలో పట్టాలపైన దూసుకుపోతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల మేరకు 2026 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య నాటికి ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని అన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఈ రైళ్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన రైజింగ్ భారత్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమినరీ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మే 26న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16 నిర్వహించినట్లు యూపీఎస్ఎస్సీ తెలిపింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అని 3 దశల్లో నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల వేళ జేఏఎం కు భారీ షాక్ తగిలింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన జేఏఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ బీజేపీలో చేరిపోయారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. జేఏఎం పార్టీలో తనకు ఆదరణ కరువైందని, అందుకే పార్టీ మారుతున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల వేళ సీతా సోరెన్ బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూపీ నుంచి సమాజ్వాదీ పార్టీ వరుణ్ గాంధీకి బరిలో దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడ టికెట్ ఇస్తారనే ఊహాగానాలు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలక వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్సీపీ గుర్తు అయిన గడియారాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకునేందుకు అనుమతిచ్చింది. అయితే గడియారం గుర్తు అంశం కోర్టు పరిధిలో ఉందని, దీని వినియోగం తుది తీర్పుకు లోబడి ఉంటుందని అన్ని పత్రికల్లో హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో పబ్లిక్ నోటీసులు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో శరద్ పవార్ ఫోటో వాడుకోవద్దని అజిత్ పవార్ వర్గాన్ని స్పష్టం చేసింది. యోగా గురువు రామ్దేవ్ బాబా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు తమ ఎదుట స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు 2 వారాల గడువు విధించింది. పతంజలి ఆయుర్వేదం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా యాడ్స్ జారీ చేసిన క్రమంలో కోర్టు ధిక్కర నోటీసుపై స్పందించడంలో విఫలమైనట్లు కోర్టు తెలిపింది. రామ్దేవ్ పై సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేసులో స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్రో 2047 సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో నూతనంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మించడానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్ ని న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ NGRR-LV 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రో బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. బూటకపు ఎన్కౌంటర్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మాజీ పోలీసు అధికారి జీవిత ఖైదు విధించింది. 2006లో చోటా రాజన్ ముఠా సభ్యుడైన రామ్ నారాయణ్ గుప్తాను ఎన్కౌంటర్ చేశారు. అది బూటకమని తెలియడంతో కోర్టు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రదీప్ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ న్యాయస్థానంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్లో సంచలన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా 2 చిన్నారులకు హత్యకు గురికాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎన్కౌంటర్ లో ఒక నిందితుడు హతమయ్యాడు. చిన్నారుల హత్య నేపథ్యంలో బదౌన్ నగరంలో ఉద్రిక్త నెలకొంది. ఆందోళనకారులు పలుచోట్ల నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న బదౌన్ డిఎం మనోజ్ కుమార్, బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.